దేశానికి ఒక దశ దిశ చూపించిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. వీళ్ళందరి త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు చేస్తూనే ఒక నేషనల్ లెవెల్లో మీరు చూసినప్పుడు జాతీయవాదిగా ఆయన ముందుకెళ్లాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దృక్పథం దేశాభివృద్ధితో ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మేమందరం కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు. 2047కి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది. ఇది ఒక వ్యక్తి కోసరం కాదు, ఒక కులం కోసరం కాదు, ఒక మతం కోసరం కాదు, ఒక కుటుంబాని కోసరం కాదు, కొంతమంది కుటుంబాల కోసరం కాదు. ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో, 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈరోజు సమాజం, ఈరోజు మేమేం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశం. రెండోది, రేపు మీరు ఒక భరోసాతో, ఒక నమ్మకంతో మీరు ముందుకు ఒక ఆశ, మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుందని చెప్పడం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను కూడా మీ అందరికీ చెప్తున్నా, సుస్థిరత అనేది చాలా ముఖ్యం, స్టెబిలిటీ. ఈరోజు మనం చూసాం, కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు, కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది ఆహర్నిశలు పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు. కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అడుగుతున్నా, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడా లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏది చెప్పినా నమ్ముతారనేది. ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేటు సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది. విభజన అంటే కూడా 19లో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలుగా కష్టపడుతున్నాం. 6 నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు, త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు. ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్లీ కష్టం అనిపించినా కాదు, ఇది చేస్తాం అని మళ్లీ ముందుకు పోతున్నాం. ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకుపోతా ఉంది. నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్లో కూడా చెప్పాం. మేము